దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అందరిని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవుడు మనకిచ్చిన ఉదయకాల సమయం బట్టి మరి ఒక వాక్యాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 117వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమేడు మా తండ్రి, వాక్యమైన దేవ, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 117వ కీర్తన మొదటి చరణంలో కీర్తనకారుడు తెలియజేస్తున్న మాట, యెహోవా కృప మన ఎడల ఇచ్చుగానున్నది. దేవుని కృప మరియు ఆయన విశ్వాస్యత మనకిక్కడ ఈ 117వ కీర్తనలో రెండు వచనాలు ఉన్నాయి. అద్భుతమైన చక్కటి వివరణ మనకు కనబడుతుందండి. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. ఏమండి, ఆయన కృప మన ఎడల ఎంత ఎచ్చుగా ఉందంటే, నువ్వు ఏ రీతిగా దూరం అయిపోతున్నా కూడా నిన్ను సరైనటువంటి మార్గంలోనికి, సరైనటువంటి చోటకి నడిపించాలని ఎంతో ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నాడు దేవాతి దేవుడు. అంతటి ప్రేమ ఎవరో కూడా చూపించలేరండి. అంతటి ప్రేమ దేవుని బిడ్డలారా, మనుషులు ప్రేమలో ఈరోజు ఉంటాయి, రేపు ఉండకపోవచ్చు. ఈ నెల ఉంటాయి, వచ్చే నెల ఉండకపోవచ్చు. ఈ సంవత్సరం ఉంటాయి, వచ్చే సంవత్సరం ఉండకపోవచ్చు. గమనించండి, ఎందుకంటే మానవుల యొక్క ప్రేమకి పరిమితులు ఉంటాయి, హద్దులు ఉంటాయి. ఏమంటే గమనించండి దేవుని బిడ్డలారా, అంతటి నిరంతరముగా ఉన్నటువంటిది మానవుల ప్రేమలో కాదండి, దేవుని ప్రేమే. దేవుని యొక్క విశ్వాస్యతే నిరంతరము నిలుస్తుంది. దేవుని కృపే నిరంతరము మనకు హెచ్చుగా, తోడుగా, నిండుగా, మెండుగా ఉండేది. ఇక్కడ మనం చూస్తే 117వ కీర్తనలో సర్వజనులు యెహోవాను స్తుతించుట. దేవుడు సర్వలోకమును సర్వ ప్రజలను ప్రేమించుచున్నాడు కనుక ఆయనను స్తుతించవలసి ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. యోహాను సువార్త 3:16లో చెప్తున్నటువంటి మాట. ఎంతగా ప్రేమించాడంటే ఆయన, ఏమంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ఆయన తన కుమారుని మరణమునకు అప్పగించినంతగా ప్రేమించాడు గనుక ఆయనను స్తుతించాలి. ఏమంటే గాలి, నీరు, ఏమంటే సూర్యరశ్మి, ప్రకృతి వనరులన్నిటినీ కూడా సకల ప్రజలు అనుభవించుచున్నారు కనుక సకల మానవులు దేవుని స్తుతించబద్దులై ఉన్నారండి. దేవుడు పక్షపాతి కాడండి. ఆయన ప్రేమ, ఏమంటే ప్రేమ అందరికీ అందుబాటులో ఉంచాడు. 117వ కీర్తన బైబిల్ గ్రంథంలోనే అతి చిన్న అధ్యాయం మాత్రమే కాక బైబిల్ గ్రంథం అంతటికి మధ్యలో ఉండుట గమనించవలసిన విషయం. ఈ కీర్తన నుండే పౌలు గారు రోమాపత్రిక 15వ అధ్యాయము 11వ వచనంలో చూడండి. ఇక్కడ రోమాపత్రిక 15వ అధ్యాయము 11వ వచనంలో చెప్తున్నటువంటి మాట, ఏమండి, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పి ఉన్నది అంటా ఉన్నాడు. అంటే నిజమే, సకల ప్రజలు ఆయన్ని కొనియాడుదురుగాక. దేవుని బిడ్డలారా, దేవుని రక్షణ సకల ప్రజలకు అందుబాటులో ఉన్నదని, అది కేవలం యూదులకు మాత్రమే పరిమితం కాదని వాదించుచు దేవుని ప్రేమ రక్షణలను సార్వత్రికమని చాటాడండి, తెలియపరచాడండి ఆయన. కొంతమంది ఇబ్రూ పండితులు 117వ కీర్తన అంతకు ముందున్న 116వ కీర్తనకు ముగింపని మరికొందరు 118వ కీర్తనకు, ఏమంటే మెయిన్ ఉపద్ఘాతమని ప్రయత్నించారంటే దేవుని ఆరాధించడానికి యాజకుడు సకల జనులకు ఇచ్చినటువంటి పిలుపును ఈ కీర్తన సూచిస్తూ ఉంది, తెలియపరుస్తూ ఉంది, మనకి నేర్పిస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తే మొదటగా 117వ కీర్తనలో గమనించినట్లయితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు తెలియజేయాలో కీర్తనకారుడు మొదటి వచనంలో 2 కారణాలు చెప్పాడు. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉంది, ఉన్నతంగా ఉంది అంటున్నాడు, ప్రస్తావించాడు. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. ఆయన మానవులమైన మనలను అధికంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఏమంటే ఎంతగా అంటే చెప్పలేనంతగా. ఏమంటే
గమనించండి, అధికంగా చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనకి దగ్గరగా కాకుండా దూరం అయిపోతున్నా కానీ, అందుకనే 62వ అధ్యాయంలో అంటే 65వ అధ్యాయం 2వ వచనంలో లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నానంటాడు యెషయా గ్రంథంలో. ఏమంటే లోబడకపోయినా, దేవునికి విధేయత చూపించకపోయినా కూడా ఏమంటే అయినా సరే మనల్ని ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. మనమైతే మనం ప్రేమించే వాళ్ళని మనం ప్రేమిస్తాం. మనల్ని కనుక ఏమాత్రం ద్వేషించారంటే మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళం, మనం వాళ్ళని దూరం పెట్టేస్తాం. అవునా? కానీ మన దేవుడు అలా కాదండి. దూరం పెట్టినా కానీ, దేవుడిని దూరం పెట్టినా కానీ ఆయన మనల్ని దూరం పెడతలేదండి. నీవు నేను ఇన్నిసార్లు ఆయన్ని దూరం పెడతలేదు. మనం ఇన్నిసార్లు ఆయనకి కానివి, ఆయనకి నచ్చనివి చేసి మనం దూరం అయిపోతూ ఉన్నాం. ఎన్నిసార్లు ఆయన బాధపరుస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు ఆయన్ని ఏమంటే దుఃఖింప చేస్తూ ఉన్నాము. అయినా కానీ ఆయన ఇంకా ఇంకా నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడండి. మనం చూస్తే ఇక్కడ ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును అని చెప్తున్నాడు. దేవుడు నమ్మదగినవాడు, ఆయన నిరంతరము నమ్మదగినవాడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదండి. ఆయన ప్రేమ నిరంతరము నిలిచినది. ఏమంటే ఆయన ప్రేమ నిరంతరం నిలిచేది. 100వ కీర్తన 5వ చరణంలో కూడా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమండి మనం అపనమ్మకస్తులమైనను, ఏమండి అనేక సార్లు అవిధేయులమైనను, అంటే దేవుడు మన ఎడల నమ్మకస్తుడై మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక ఆయనను మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఆయన్ని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఆయన మనం ఏం చేయాలి? ఘనపరచాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడూ కూడా ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. దేవుని సహవాసం కలిగిన వాడు ధన్యుడు. దేవుని బిడ్డలారా, మనుషుల సహవాసం వ్యర్థం, మనుషుల సహాయం వ్యర్థం, మనుషులు నమ్ముకొనటం వ్యర్థం. దేవుని మీద ఆధారపడి ఉండు. దేవుడు నీకు అన్ని విషయాల్లోనూ, దేవుడు నీకెవరిని ఏ సమయానికి నీకు ఏది అవసరమో, ఏది కావాలో, ఎదురు ద్వారాగైతే నీకు మేలో దేవుడే సమస్తాన్ని సమకూర్చువాడై ఉన్నాడని ప్రభునామలో తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మనం చూసినట్లయితే 2వ వచనంలో 117వ కీర్తన 2వ వచనంలో, కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. అంటే సకల ప్రజలు దేవుని స్తుతించాలి. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి అని కీర్తనాకారుడు సకల ప్రజలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ కృప సకల ప్రజలకు అందుబాటులో ఉన్నది కనుక ఏమంటే జాతి మత కుల ఏమంటే వర్ణ భేదాలు ఎటువంటివి లేక సకల ప్రజలు దేవుని కొనియాడి ఆరాధించి స్తుతించాలని కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, దేవుడు చూపిస్తున్నటువంటిది అపారమైన కృప, అపారమైన ప్రేమ, అపారమైనటువంటిది ఏమంటే దయ మన పట్ల చూపిస్తున్న రీతిని బట్టి మనం ఎంతగా ఆయనతో సన్నిహితంగా ఉంటే, ఎంతగా మనం స్తుతించే రీతిగా ఉంటే, ఎంతగా ఘనపరిచే రీతిగా ఉంటే, ఎంతగా ఆరాధించే రీతిగా ఉంటే అంతగా మనకు మేలని, దీవెనని, ఆశీర్వాదమని ప్రభునామంలో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఈ కొద్ది మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రిక దేవుని దీవెన మనెల్లరకు తోడై ఉండి కాపాడునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు, మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.